ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను నరసాపూర్ లో దహనం చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నరసాపూర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ నుంచి బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు ఉన్న బడ్జెట్ తీసుకురావడంతో విఫలమయ్యారని వారు ఆరోపించారు. తెలంగాణకు నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు నిధులు రాకపోయినా నోరు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజలకు తెలిపేందుకే నిరసన కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న వివిధ మండలాల అధ్యక్షులు, చేగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, వివిధ సంఘాల జిల్లా నాయకులు పాల్గొన్నారు. మొత్తం 4 రోడ్లు జంగు అప్పారావు గారు మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ దేశం అంటే మట్టి కాదాయి, దేశం అంటే మనుషులు అని చెప్పడం జరిగింది. మరి మనుషులంటే తెలంగాణ వారు మనుషులు కాదా అని మా తెలంగాణ ప్రశ్న. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా మంత్రులు, ఎంపీలు పలు దఫాలుగా మరి కేంద్రం వెళ్లి అక్కడ ప్రధానమంత్రి గారిని కానీ వివిధ శాఖల మంత్రివర్గ సభ్యులందరినీ కూడా కలిసి మరి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని చెప్పి వివిధ అభివృద్ధి పనుల్లో మరి జాతీయ సంపదలో, జాతీయ రెవెన్యూలో మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మన వాటా రూపంలో మనం అందిస్తున్నటువంటి మరి ఆదాయం ఎంత, మరి ఈరోజు ఈ బడ్జెట్లో మన రాష్ట్రానికి వాళ్ళు కేటాయించిన వాటా ఎంత ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. ఒక వివక్ష అనేది కళ్ళకు కనబడ్డట్టు కనబడుతుంది. ఈరోజు కేవలం ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒక డైనమిక్ చీఫ్ మినిస్టర్ దీన్ని పరిపాలిస్తున్నాడు. ఎక్కడ ఈ పథకాలు అన్నీ కూడా అమలై రేపు రానున్న కాలంలో మళ్ళీ ఇది స్థిరంగా కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉండబోతుందనే ఒక దురాలోచనతో ఈరోజు మనకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది. కాబట్టి అందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజలు మరి రాష్ట్రంలో అధికారంలోకి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినా మరి మొన్నటి ఎన్నికల్లో 17 ఎంపీలు ఉంటే దాదాపు 8 ఎంపీలను ఈ రాష్ట్రం నుంచి మరి కేంద్రానికి, బీజేపీకి అందించింది. అదే కాకుండా 2 కేంద్ర మంత్రులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఈరోజు నేను వాళ్ళని అడుగుతున్నా, మీ అంకల్ మీకు కనబడతలేవా? కిషన్ రెడ్డి, మరి బండి సంజయ్ ఒక్కసారి కళ్ళద్దాలు పెట్టుకోండి. కళ్ళద్దాలు లేకపోతే మరి మీ పేపర్లు అవి కనబడతలేవా? మీకు బడ్జెట్లో అంకెలు కనబడతలేవా? మరి రాష్ట్రానికి ఏమొచ్చిందో ఒకసారి కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు బడ్జెట్లో మన రాష్ట్రానికి ఇచ్చింది మరి నిజాయితీగా ఇచ్చిరా ఒక్కసారి ఆలోచన గుండె చేతిగా వేసుకొని చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. కావాలనే ఒక దుర్లక్షణంతో మరి తెలుసు మన మిగులు బడ్జెట్తో నిలబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం ఇలా అప్పుల కూపిలోకి వెళ్ళింది. దానికి కారకులు ఎవరో మనందరికీ తెలుసు. వాళ్ళందరినీ ఇలా గద్దె దించినాం. ఈరోజు మనం వచ్చినాం కేంద్ర ప్రభుత్వంలో రేపు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సంఖ్య పెరిగితే మాకు పుట్టోకవతులు ఉన్నాయని
మరి బీజేపీకి మరి బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి నాటకం ఇది. మీకు తెలుసు మనకి ఎన్నో పనులు ఉన్నాయి. ముందర త్రిపులార్ ఉంది, హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్ ఉంది, మరి బయ్యారం గన్లు ఉన్నాయి. మనకు విభజన టైంలో కూడా మనకు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు బీజేపీ ఎందుకు మొండి చేయి చూపించింది ఒక్కసారి ఆలోచన చేయాలి. సగటు మనిషి మనం 6 సూత్రాలను మనం ఈరోజు ప్రకటించుకున్నాం. అన్నింటినీ కూడా మెల్లగా కూడా ఆర్థిక క్రమశిక్షణతో మనం అధిగమించి మన స్థిరంగా నిలవబడుతున్న టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన వాటాను మనం ఈరోజు తుంగలో తొక్కేసి రాజ్యాంగ సృష్టికర్త మేమందరం ఇట్లా ఉన్నాం. మా ఆత్ముడే దానికి వారికి పిచ్చి దండేసి ఎందుకంటే ఈ బిద్దు కలగాల ప్రజాస్వాజ్యంగాన్ని కాపాడి మేధా పత్రికలను ఈ దేవుని వేడుకుంటున్నాం. ఈ రోజు కేంద్ర విధానాలు చూస్తుంటే